హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. వెల్కమ్ టు డబ్ల్యూడబ్ల్యూ అప్డేట్స్ ఇన్ తెలుగు. బ్లాక్ ప్యాంథర్ వాకండా ఫర్ ఎవర్ లో డేమియన్ ప్రీస్ట్ కూడా యాక్ట్ చేయబోతున్నాడు. నిజంగా ఇది గుడ్ న్యూస్. నిజంగా మార్వెల్ స్టూడియోలో అది కూడా అతను యాక్ట్ చేయబోతున్నాడు బ్లాక్ ప్యాంథర్ వాకండా ఫర్ ఎవర్ లో. ఇది మాత్రం చాలా మంచి విషయం. హీరో కాబోతున్నారు. అయ్యో నువ్వు ఓడిసే జాన్సన్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి వెళ్ళిపోయాడు. నిజంగా అతనికి ఏమైందో ఏమో కానీ డబ్ల్యూడబ్ల్యూ నుంచి వెళ్ళిపోయాడు. డబ్ల్యూడబ్ల్యూఈలో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, వీళ్ళే టాప్. అందరికన్నా టాప్ ఎవరు ఉన్నారంటే రోమన్ రెయిన్స్. అతనే వీళ్ళిద్దరికి మొగుడు. ఆస్కా నేను ఎక్కడికి పోను, డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటాను అని డబ్ల్యూడబ్ల్యూతో రీసిగ్నేచర్ చేసింది. ఇక చూడు నేను డబ్ల్యూడబ్ల్యూలోకి వస్తున్నాను అని చెప్పింది. నిక్కీ క్రాస్ కూడా నేను ఎక్కడికి వెళ్ళాను, నేను డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటానని డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ సిగ్నేచర్ చేపించుకున్నది. నేను డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటా, ఎక్కడికి పోను అని. ది వైపర్ ర్యాండీ ఆర్టన్ కూడా డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటానని 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ సైనింగ్ చేపించుకున్నాడు. ఇది మాత్రం చాలా మంచిది. నిజంగా 5 సంవత్సరాలు నేను డబ్ల్యూడబ్ల్యూలోనే పనిచేస్తాను అని డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్ సైనింగ్ చేపించుకున్నాడు ర్యాండీ ఆర్టన్. రెసల్ మేనియా 42 ఏమో లండన్ లో జరుగుతుందని చెప్పారు, కానీ ఇప్పటిదాకా ప్లేస్ సెట్ చేయలేరంట. ఇదేం విషయం రా బాబు. నిజంగా అప్పుడేమో లండన్ లో జరుగుతుందన్నారు, ఇప్పుడేమో ప్లేస్ సెట్ చేయలేము, ఇప్పుడాక కన్ఫర్మ్ కాలేదు రెసల్ మేనియా 42 అని అంటున్నారు. ఏందో ఏమో మరి. ది ఫినామినల్ ఏజే స్టైల్ యూరోప్ ట్రిప్ లో బిజీగా ఉన్నాడు. అతను యూరోప్ మొత్తం తిరుగుతున్నాడు. ఊరు నాయన ఊరు ఎమ్మో. నిజంగా ట్రావెలర్ అయిపోయినావా ఎప్పు నువ్వు. నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియా రిప్లీ వచ్చింది. ఆ తర్వాత లివ్ మోర్గన్ వచ్చి రియా రిప్లీ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేసింది. ఆమె కాల్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది నిన్న జరిగిన డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయింది. అది కూడా మిక్సెడ్ ట్యాగ్ టీమ్ మ్యాచ్. ఓడిస్ మాత్రం లేపి గుద్దేశాడు వాళ్ళందరినీ. ఆ తర్వాత మండే నైట్ రాలో ఫస్ట్ విక్టరీని సాధిస్తారు వీళ్ళే. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో సేనా వేర్లర్ వర్సెస్ జెలినా వేగా వీళ్ళిద్దరి మధ్యలో డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో మ్యాచ్ ఉంటది. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేసుకుంటారు. నిజంగా మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి మధ్యలో వచ్చి అటాక్ చేయడంతో ఈ మ్యాచ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేసుకుంటారు. నిజంగా ఈరోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. ఆ తర్వాత సీఎం పంక్ వచ్చి డ్రేవ్ మ్యాగటైర్ ని అయితే ఓడించేశాను. నిజంగా నేనైతే ఇప్పుడు ఛాలెంజ్ చేయబోతున్నాను. ఎవరిని అంటే ది డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ ఛాంపియన్ గుంతర్ ని ఛాలెంజ్ చేయబోతున్నాను నేను. నిజంగా నెక్స్ట్ ఛాలెంజ్ వానికి మాత్రం గుద్ది చంపేస్తా అని అనే లోపే మళ్ళీ డ్రేవ్ మ్యాగటైర్ వచ్చి గుద్దేస్తాడు. నిజంగా సీఎం పంక్ ని నిజంగా లేపి గుద్దేస్తాడు. క్లైమోర్ పైన క్లైమోర్ ఇస్తాడు. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఆ బ్రేస్లెట్ ని తెంపి పడేసి ఆ పూసలైతే ఏవైతే ఉంటాయో అవి తీసుకొని సీఎం పంక్ నోట్లో పెట్టి ఇక చూడు క్లైమోర్ ఇస్తే నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా క్లైమోర్ ఇస్తాడు. ఆ తర్వాత నోట్లో నుంచి రక్తం వచ్చేస్తుంది సీఎం పంక్ ది. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు సీఎం పంక్ డ్రేవ్ మ్యాగటైర్ పైన. అప్పుడు రావ్ జనరల్ మేనేజర్ అరుస్తుంటాడు, ఏమైందిరా ఇలా కొట్టుకున్నారు మీరు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ కోసం నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అవుతుంది ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూఈ మండే నైట్ రాలో. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టేసుకుంటారు వీళ్ళు నలుగురు. ఇక చూడు గుద్దు నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా గుద్దుతారు. లియో స్కై జపానీస్ బ్రాండ్ వాళ్ళు. నిజంగా ఈ మ్యాచ్ ని గెలుచుకుంటది కూడా జపానీస్ బ్రాండ్. నిజంగా వాళ్ళు గెలుచుకున్న తర్వాత వీళ్ళిద్దరిని ఫేస్ అవుతారు. ఇక ప్రియాంక బెల్లాని నేనే తోపు దమ్ముంటే అనుకుంటా ప్రియాంక బెల్లా వస్తుంది. ప్రియాంక బెల్లాని గుద్ది పడేస్తారు జపానీస్ బ్రాండ్ వాళ్ళు. ఊరు నాయన ఊరు అమ్మ. నిజంగా ఏం బుగ్గలు ఉన్నాయి, ఏం చపాతీ ఉంది నిజంగా ప్రియాంక బెల్లది. నిజంగా ఊరు నాయను తమ్ముడు లేచి కూర్చున్నాడు రా యప్ప. ఏం డ్రెస్ రా యప్ప. నిజంగా ఏం డ్రెస్ ఉంది. నిజంగా ప్రియాంక బెల్ల చపాతీ మాత్రం ఆగం కనిపిస్తుందిగా. నిజంగా ఊరు నాయన ఏం బుగ్గలు ఉన్నాయి రా అప్పు. ఆ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఈ వరల్డ్ హెవీ ఛాంపియన్ గుంతర్ వస్తాడు. గుంతర్ వచ్చి ఎవరైనా రండిరా నన్ను ఛాలెంజ్ చేయడానికని అంటాడు. అప్పుడే సెమీ జైన్ వచ్చి నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా అని అంటాడు. ఆ తర్వాత నేను నిన్ను ఛాలెంజ్ చేయను అని అంటాడు.
ఒరే నేను నిన్ను WrestleMania 40లో ఓడించానురా. నేను WWE వరల్డ్ హెవీ ఛాంపియన్ కూడా అవుతాను. నిన్ను ఓడించి గుంతరుగా అని అంటాడు. ఆ తర్వాత WWE మండే నైట్ రాలో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా ఈ మ్యాచ్ లో మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ కూడా ఉంటాడు. నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టుకుంటారు ముగ్గురికి ముగ్గురు. ఇక మాస్ రోమన్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు అని మండే నైట్ రాలో. ఆ తర్వాత వీడియో కోడ్ వచ్చి సెమీస్ పైన చాలా అంటే చాలా డేంజరస్ గా అటాక్ చేస్తాడు. బ్లాక్ ప్యాంథర్ ఈ రోజు WWE మండే నైట్ రాలో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరితో అని అంటే డీమియన్ ప్రీస్ట్ టీం చేసుకొని వస్తాడు. జే ఉసోతోని టీం చేసుకొని వస్తాడు. నిజంగా ఈరోజు WWE మండే నైట్ రాలో ఇక చూడు ట్యాగ్ టీమ్ ఛాంపియన్ ఫిన్ బ్యాలర్ ని జేడీ మెక్డాని గుద్దుడు మొత్తానికి డిస్ట్రాయ్ చేసి పడేస్తారు ఈరోజు WWE మండే నైట్ రాలో. ఓర్ నాయనో ఇది ఏం గుద్దుడురా అప్ప. నిజంగా గుద్ది కింద పండబెట్టి నిజంగా చాలా అంటే చాలా డేంజరస్ గా కొట్టారు. నిజంగా ఈ రోజు WWE మండే నైట్ రాలో ఈ మ్యాచ్ ని జే ఉసో అండ్ డీమియన్ ప్రీస్ట్ గుద్ది ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు. నిజంగా మండే నైట్ రాలో రియా రిప్లీని చూడండి. నిజంగా మీద 1 సింబల్ చూపిస్తుంది. నిజంగా బ్లడ్ లైన్ సింబల్ అది కూడా. ఇక గెలిచిన మూమెంట్ లో ఏదేదో చేసేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.